హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కారప్పొడి రెసిపీ అండి. టిఫిన్స్లోకి డైలీ ఏదో ఒక చట్నీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. బ్రేక్ఫాస్ట్ టైంలో హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది. డైలీ ఒకే చట్నీ కాకుండా ఒక్కసారి ఈ కారప్పొడిని చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే టిఫిన్స్లోకి ఎక్కువ శ్రమ లేకుండా కారప్పొడిని సర్వ్ చేసుకోవచ్చండి. అంతేకాదు రైస్కి, రోటీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. 1 టీ స్పూన్ మిరియాలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు అవిసె గింజలు తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినప్పప్పు తీసుకుని వెల్లుల్లి జీలకర్ర కూడా తీసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుని చింతపండుని పుల్లలు ఈనెలు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని ఇలా విడివిడిగా చేసుకుని పెట్టుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా తీసుకోండి. ఎండుమిర్చి అనేది స్పైసీగా ఎక్కువగా ఇష్టపడేవారు కొంచెం ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి, లేదంటే కొన్ని తక్కువ ఎండుమిర్చిని కూడా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు కరివేపాకుని కూడా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం కూడా తగ్గించండి. లో ఫ్లేమ్లోనే మనం తీసుకున్న దినుసులన్నీ కూడా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేయాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చూపించిన ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. ముందుగా పచ్చిశనగపప్పుని వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసినట్లయితే ప్రతి పప్పు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. అలాగే మినప్పప్పు, ధనియాలు కూడా వేసుకుని 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. పప్పులన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. పప్పులు బాగా ఫ్రై అయినప్పుడే కారప్పొడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అవిసె గింజలు కూడా వేసుకుని వాటిని కూడా గరిటెతో కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు కప్పు కరివేపాకుని కూడా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసినప్పుడే కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అన్ని ఆకులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. దీనిలో చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ టేస్ట్ అనేది కారప్పొడికి మరింత రుచినిస్తుంది. ఇంగువ అంతా కూడా ఇంగ్రీడియంట్స్ మొత్తానికి కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకుని ఎండుమిర్చిని కూడా తీసుకుని వేసేసుకోండి. ఎండుమిర్చి అనేవి తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి కదండి, అందుకే చివరిగా వేసాను. ఆయిల్లో మిర్చి అంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి ఎక్కువగా ఫ్రై అయిందంటే కారప్పొడి చేదుగా వచ్చేస్తుంది. లైట్గా ఫ్రై చేసి చింతపండుని కూడా వేసుకుని దానిని కూడా కొంచెం లైట్గా వేయించండి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసి వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇలా జీలకర్రని, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మరికొన్ని ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి. కారప్పొడి మరింత రుచిగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించండి. అలా వదిలేసామంటే పప్పులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసి కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అన్నీ కూడా దానిలోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కారప్పొడి అనేది చాలా చాలా టేస్టీగా ఉండటమే కాదు, చాలా హెల్దీ రెసిపీ కూడా అండి. స్పైసీనెస్ తక్కువగా చేసుకున్నట్లయితే చిన్నపిల్లలకి కూడా మనం టిఫిన్స్లోకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా టిఫిన్స్లోకి
సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండటమే కాదు, అవిసె గింజలను వాడాం కదా, హెల్త్కి చాలా మంచిది. ఇలా బాగా చల్లారిన తర్వాత ఫ్రై చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి బాగా పప్పులన్నీ నలిగేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత సాల్ట్ని టేస్ట్ చూసుకుని చాలకపోతే మరి కొంచెం యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి మిరియాలు అవిసె గింజల కారప్పొడి. కారప్పొడిని ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఒకసారి చేసి చూడండి. చాలా చాలా కమ్మగా ఉండటమే కాదు, చాలా హెల్తీ రెసిపీ కూడా. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేసి ఇంట్లో వారికి నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వేడివేడి అన్నంలో ఒక్కసారి ఈ స్పూన్ కారప్పొడిని అలాగే కుకింగ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని సర్వ్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.